ఇంటి వారితో కూడా రక్షణ పొందటం ఎంత గొప్ప సంగతి. ఈ రోజున రక్షించబడినటువంటి వారు ఉన్నారు, రక్షణలో ఉన్నటువంటి జీవితాలు ఉన్నాయి, విశ్వాసంలో ఉన్నటువంటి జీవితాలు ఉన్నాయి. కానీ ఇంటింటి రక్షణ, ఇంటిలో రక్షణ, రక్షణ ఆనందం ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? ప్రభు దినము వచ్చినప్పుడు నువ్వు ఇటెళ్ళు, నేను అటు వెళ్తాను కదా. అది రక్షణ సాకారమేనా? రక్షణార్థమైన కార్యమేనా? దీపము వెలిగించి పౌలు శీల దగ్గరకు వచ్చి వణుకుతూ వచ్చి, అయ్యలారా, నేను నా ఇంటి వారు రక్షణ పొందాలి అన్నప్పుడు వాక్యమును బోధించారు వారికి. అంటే వాక్యము, ప్రభు దినమున, పరిశుద్ధ దినమున వాక్యము వినాలి అని అంటే కుటుంబము, రక్షించబడిన కుటుంబం ఎక్కడ ఉండాలి? ఒకే చోట ఉండాలి. వాక్యం చెప్తుంది. రెండో మిషనరీ యాత్రలో పౌలు చెప్తున్నటువంటి మాటలు, దేవుని వాక్యము, ఇదిగో నీ ఇంటికి రక్షణ వస్తూ ఉంది. దేవుని వాక్యము వింటము ద్వారా నువ్వే కాదు, నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా మీరందరూ రక్షణ ఆనందంలో ఉంటారు. అందరూ కలిసి ఆయనను సేవించాలి. అందరూ కలిసి ఆయనను కీర్తనలు పాడాలి. అందరూ కలిసి ఆయనను ప్రార్థన చెయ్యాలి. అందరూ కలిసి ఆయనను మహిమపరచాలి. అలా ఇంటిల్లు పాది రక్షణ పొందిన కుటుంబాలు ఉన్నాయా? మన సంఘంలో కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా?